ఆఫీసు నుండి ఇంటికి రాగానే అమ్మా ఎక్కడ ఉన్నావు అంటూ పిలుస్తుంది సారిక. బెడ్రూమ్లో నుండి బయటికి వచ్చిన అనసూయ గారు, నువ్వు నన్ను అమ్మ అని పిలవడం నీ పెదాలపై నుండి మాత్రమే వస్తోంది, నీ మది లోతుల్లో నుండి రావడం లేదు అని నాకు ఈరోజు అర్థమైంది సారిక. అసలు ఏం జరిగింది చెప్పకుండా ఇలా మాట్లాడితే నాకు ఎలా అర్థం అవుతుందమ్మా? అభి ఎవరు సారిక? అభి నా కొలీగ్. ఇంటికి వచ్చాడా? వచ్చాడు సారిక. సారిక వెంటనే అభికి ఫోన్ చేసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను అభి, నా జీవితంలో ప్రేమకు పెళ్ళికి చోట్లేదు, ఇంకోసారి మా అమ్మని కలిసి నీ ప్రేమ చరిత్ర మొదలుపెట్టకు అని. అభి ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పేది వినకుండా కోపంగా కాల్ కట్ చేస్తుంది సారిక. అత్త ఎప్పుడూ అమ్మ కాలేదు అని నాకు ఈరోజు అర్థమైంది సారిక. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను నీకు అత్తని కాబట్టి సారిక. నేను ఎప్పుడూ అలా అనుకోలేదమ్మా. అనాథ అయిన నన్ను మీ కొడుకు సాగర్ ప్రేమించాను అని చెప్పగానే మామయ్య మీరు ఏం ఆలోచించకుండా మా ఇద్దరికి పెళ్లి చేశారు. నా దురదృష్టం పెళ్ళైన 3 నెలలకే యాక్సిడెంట్ రూపంలో మీ కొడుకుని, మీ మాంగల్యాన్ని దూరం చేసిన నష్టజాతకురాల్ని. అయినా నన్ను అసహించుకోకుండా అత్త కూడా అమ్మే కదా అని నిరూపించారు. మిమ్మల్ని అమ్మ అని పెదాలపై నుండి మాత్రమే కాదు, ఇక్కడ ఈ మది లోతుల్లో నుండి ఫీల్ అయ్యి పిలుస్తున్నాను. నన్ను అమ్మగా ఫీల్ అయితే అభి గురించి ఎందుకు చెప్పలేదు సారిక? అభి గురించి చెప్పడానికి ఏం లేదమ్మా. తను నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తనని ప్రేమించడం లేదమ్మా. అయినా ఆ అభి నీకేం చెప్పాడు నాకు తెలియదమ్మా. అభి అనే వ్యక్తి నిన్ను కలిశాడు అన్న విషయం మర్చిపో అమ్మా. సాగర్ చనిపోయి 3 ఏళ్ళు అవుతోంది. ఇంకా ఎన్నాళ్ళు వాడి జ్ఞాపకాలతో ఉంటావు? నేను కూడా ఎన్ని రోజులు ఉంటానో కూడా తెలియదు. నిన్ను అంతగా ప్రేమించే అభిని పెళ్లి చేసుకుని నీ జీవితం సంతోషంగా ఉంటే చూడాలి అని ఉంది సారిక. అది మీకు వచ్చిన ఆలోచన కాదు. నేను నో చెప్పానని మీ దగ్గరికి వచ్చి తన ప్రేమ చరిత్ర మొదలుపెట్టాడు. రేపు అభికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనగానే, అసలు అభికి నేనెవరో కూడా తెలియదు సారిక. మీరు తెలియకపోతే నన్ను ఎందుకు అభి గురించి అడిగారమ్మా? ఉదయం గుడిలో కళ్ళు తిరిగి పడిపోతుంటే సమయానికి కింద పడకుండా అభి పట్టుకున్నాడు. తన కారులో మన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ తర్వాత అభిని లోపలికి రమ్మని అంటే, అర్జెంట్ వర్క్ ఉంది, ఇంకోసారి వస్తాను అని అన్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే తన పర్సులో నుండి విజిటింగ్ కార్డ్ తీస్తున్నప్పుడు నీ ఫోటో కనపడింది. అప్పుడే అడగాలనుకుంటే అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేనే ఫోన్ చేసి మాట్లాడుతూ మాటల్లో కావాలని పర్సులో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగితే, తను నా దేవత, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా ప్రేమ దేవత, కరుణిస్తే తనకి పతిదేవుణ్ణి అవుతాను ఆంటీ అని చెప్పాడు. తన గురించి నీకు అన్ని విషయాలు తెలుసా అభి అని అడిగితే, తనకి పెళ్ళైన 3 నెలలకే భర్త చనిపోయాడు అని, అత్త అమ్మలా మారిందని మాత్రం తెలుసా ఆంటీ. అయినా తన గతంతో పనిలేదు, తనతో నాకు భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. కానీ ఆ మొండిఘటం వినటం లేదా ఆంటీ. ఆ అమ్మాయి వాళ్ళ అత్త అంటే అమ్మ నాకు తెలుసు అభి. ఈవినింగ్ మా ఇంటికి రా, ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని ఆ అమ్మని ఒప్పిద్దాం. నిజమా ఆంటీ? నిజమే, సాయంత్రం ఇంటికి రా అభి అని చెప్పి కాల్ కట్ చేశాను. ఇది జరిగింది సారిక. ఇప్పుడు అభి వస్తున్నాడు. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా సారిక. అమ్మా అనగానే, ఈ అత్త నీ అమ్మ అని నువ్వు మనస్ఫూర్తిగా ఫీల్ అయితే అభిని పెళ్లి చేసుకో. ఆ అభిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాతో పాటు ఉండాలమ్మా. దానికి ఆ అభి ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదమ్మా. నేను నీతో పాటు ఉండడం కుదరదు సారిక. అయితే నేను ఈ పెళ్లి చేసుకోవడం కుదరదమ్మా. ఇలా వారిద్దరి మధ్య సంభాషణ సాగుతోంది. నేను మీతో పాటు మీ ఇంట్లో ఉంటే కుదురుతుందా పిన్ని అంటాడు అభి. నువ్వు ఎప్పుడు వచ్చావు అభి? అత్త ఎప్పుడూ అమ్మ కాలేదు అన్నప్పుడు వచ్చాను పిన్ని. మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో రావడం ఎందుకని రాలేదు. నువ్వు మాతో పాటు ఉంటే మీ అమ్మా నాన్న మరి అని అనసూయ గారు అనగానే, అమ్మా నాన్న ఊరు వదిలిరారు, ఎలాగో అన్నయ్య వదిన అమ్మ వాళ్ళతో ఉంటారు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా 4 రోజులు ఉంటారు. మనకి వీలున్నప్పుడు మనం వెళదాం, వాళ్ళకి వీలున్నప్పుడు వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాను. ఇప్పటికైనా మీ కూతురు సారిక నన్ను పెళ్లి చేసుకుంటుందో అడగండి పిన్ని. నన్ను ఎందుకు అడగడం, నీ సారికనే అడుగు అని అనసూయ గారు లోపలికి వెళ్ళారు.
దేవతగారు ఇప్పటికైనా ఈ ప్రేమ పూజారిని కరుణిస్తారా? కుదరదు అంటుంది సారిక. ఇంకా ఏం చేయాలి దేవతగారు? ఈ దేవతని ఇంప్రెస్ చెయ్యి, అప్పుడు ఆలోచిస్తాను అభి. సారిక చేతులు పట్టుకుని, ఇవి నీ చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఇప్పటికైనా పెళ్ళికి ఒప్పుకో, లేకపోతే పెళ్ళి కాని ప్రసాద్లాగా పెళ్ళి కాని అభి అనే టాక్ పడిపోతుంది సారిక. నన్ను పెళ్లి చేసుకుని పుణ్యం మూటగట్టుకో. సారిక నవ్వుతుంది. అమ్మయ్య, సారిక ఒప్పుకుంది. ఇంకా నేను ఒప్పుకోలేదు అభి అనగానే, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నాడు అభి. అదండి కథ. ఆదర్శంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడపిల్లలకి 1,00,000 అనుమానాలు ఉంటాయి. మొత్తానికి కథ సుఖాంతం. రేపు మరొక కథతో కలుద్దాం.